డ్యూటీ చేసిన ప్రాబ్లము లేదా డ్యూటీ మిస్ అయిన ప్రాబ్లం అనే సిచ్యువేషన్లో నలిగిపోయే ఒక కానిస్టేబుల్ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో చూపించే సినిమానే సిరాయి. ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. హానెస్ట్ మూవీ రివ్యూస్, లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ మూవీ చూశాక నాకు ఒకటే అనిపించింది, ఇది ఒక పోలీస్ స్టోరీ కాదు, యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్ మనసులో జరిగే ఒక సంఘర్షణ. సరే, సినిమాలో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, పోలీస్ సిస్టంలో లోయెస్ట్ ర్యాంక్లో ఉన్న కానిస్టేబుల్స్ లైఫ్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. స్టైలిష్ ఫైట్స్, ఓవర్ ఎలివేషన్స్, రొమాన్స్ ఇలాంటివి మనకి కనిపించవు. కానీ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న ప్రెజర్, ఫియర్, రెస్పాన్సిబిలిటీ ఇలా అన్నీ చాలా రాగా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. విక్రమ్ ప్రభు ఈ మూవీలో యాక్ట్ చేశాడా లేదా కానిస్టేబుల్గా జీవించాడా అని అనిపించింది నాకు. సినిమాలో చూసే ప్రతి సిచ్యువేషన్ కూడా మనం లైవ్లో చూస్తున్నట్టు ఫీల్ అయ్యేలా తీశాడు డైరెక్టర్. అదే ఈ సినిమాకి మెయిన్ స్ట్రెంత్ కూడా. కొన్ని సీన్స్లో ఆ క్యారెక్టర్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా మనం సైలెంట్ అయిపోతాం. ఆ డెసిషన్ కరెక్ట్గా తీసుకున్నాడా, రాంగ్గా తీసుకున్నాడా అని మనం ఆలోచించేలా ఈ మూవీ మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఈ సినిమా క్లియర్గా చెప్పేది ఏంటంటే, కానిస్టేబుల్ మిస్టేక్ జరిగితే వాళ్ళ వెనకాతల ఎవరి సపోర్టు ఉండదు. ఎంక్వైరీ, ప్రెజర్, మెంటల్ స్ట్రెస్ అవి కూడా చాలా కామ్గా చూపించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. బస్సులో, ఎస్కార్ట్ డ్యూటీలో, నేరో సిచ్యువేషన్స్లో జరిగే మూమెంట్స్ నిజంగా జరిగినట్టు మనం ఫీల్ అవుతాం. ఎమోషనల్ సీన్స్లో మెలోడ్రామా ఉండదు. లవ్ యాంగిల్ కూడా చాలా సింపుల్గా, హానెస్ట్గా ఉంటుంది. కొన్ని మూమెంట్స్ అయితే హార్ట్ని టచ్ చేసాయని చెప్పాలి. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించిన స్టోరీలో ఉన్న వెయిట్ని మనం ఫీల్ అవ్వడానికి డైరెక్టర్ తీసుకున్న టైం అని మనకు తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కొంచెం రిపీటెడ్గా అనిపించిన క్లైమాక్స్కి వచ్చాక ఆ సీన్స్ ఎందుకు పెట్టారో క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎండింగ్లో ఏదో ట్విస్ట్ ఇవ్వాలని కాకుండా ఒక మంచి ట్విస్ట్తో ఒక సైలెంట్ ఎమోషనల్ క్లోజర్ ఇస్తారు డైరెక్టర్. సిరాయి మూవీ మనకు చెప్పేది ఒకటే, పోలీస్ సిస్టంలో ఉన్నప్పుడు చిన్న క్యాడర్ వాళ్ళకి చాయిసెస్ ఉంటాయి కానీ ఆప్షన్స్ ఉండవు. సిరాయి కమర్షియల్ సినిమా కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ ఇచ్చే సినిమా. లౌడ్గా ఉండదు కానీ లాంగ్ టైం మన మనసులో మెదులుతూనే ఉంటుంది. రియలిస్టిక్ పోలీస్ డ్రామా, గ్రౌండెడ్ ఎమోషన్స్, హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ కావాలంటే సిరాయి మూవీ డెఫినెట్గా చూడాలి. పోలీస్ కానిస్టేబుల్ యూనిఫామ్ వెనక ఉన్న ఆ మనిషిని చూస్తారు మీరు. ఇదండి సిరాయి మూవీ మీద నా ఒపీనియన్. మరి మీరు కూడా ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన బాబాయ్ అబ్బాయి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి.